ఇది ఆల్వార్ దాస్ గారి 23rd యానివర్సరీ అండి. ఆయన 23 years అయింది కాలం చేసి. కానీ ఆయన ఉన్న 72 years ఎప్పుడు వైజాగ్ ఎలా డెవలప్ చేయాలి, వైజాగ్ని ఎంత పెద్ద సిటీ చేయాలి, ఎడ్యుకేషన్ ఎలా తీసుకురావాలి. సో బేసిక్లీ ఏంటంటే హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు ప్రైవేటైజ్ ఎడ్యుకేషన్ ఇన్ విశాఖపట్నం అండి. ఆళ్వార్ దాస్ గారు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఆయన ఎప్పుడు సేవాభావంతో ఉండేవారు. ఇన్ని కాలేజీలు పెట్టినా ఒక్కటి కూడా కరప్షన్తో పెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా విశాఖపట్నానికి ఎడ్యుకేషన్ ఎలాగిస్తానో, విశాఖపట్నమే కాదు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా 2 రాష్ట్రాలు అంటే తెలంగాణ ఆంధ్ర కలిపి ఆయన ఫస్ట్ ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చింది ఆయన కేశవరావు గారితో, ఫ్రాంక్లీ టెలింగ్. అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఆయన బీచ్ రోడ్కి ఐ షుడ్ గివ్ డైమండ్ నెక్లెస్ అని బాంబే లాగా ఇవ్వాలని క్యాబినెట్ మీటింగ్ అవుతుంటే మధ్యలో వచ్చేసి ఇది ఇనాగరేషన్ చేస్తే చాలా, ఇంకెవరైనా ఆటంకాలు పెట్టకుండా అని, అలాంటి సేవాభావం మా నాన్నగారి కడుపులో పుట్టడమే మాకు ఒక భాగ్యం. మాకు ఇంకేమీ అక్కర్లేదు జీవితంలో. ఆళ్వార్ దాస్ గారు జయంతి ఈరోజు 26వ సంవత్సరం. మరి అటువంటి మహనీయుడు ఒక వ్యక్తిగా సమాజానికి ఏ విధంగా సేవ చేయాలని మొదటి నుంచి విశాఖపట్నం అభివృద్ధి. నమస్కారం అండి. ఈరోజు 20th January మా ఫౌండర్ లేట్ శ్రీ ఎస్ ఆళ్వార్ దాస్ గారు డెత్ యానివర్సరీ. అండ్ ఆ సందర్భంగా ఈరోజు మేము మా ఫ్యామిలీ మొత్తం కలిపి MVP సర్కిల్లో ఆయన స్టాచ్యూకి గార్లాండింగ్ చేసాం. అండ్ అలాగనే మా IIM క్యాంపస్లో, AS రాజా క్యాంపస్లో కూడా గార్లాండింగ్ చేయడం జరిగింది. ఆళ్వార్ దాస్ గారు విజన్ మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చాలా డెడికేటెడ్గా, చాలా హార్డ్ వర్క్ చేసి ఆయన విజన్ని ఎప్పటికైనా ఇప్పటివరకు రియల్ చేసాం, ఇంకా రియల్ చేయాలి అనే కోరికతో, అండ్ ఎస్పెషలీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది విశాఖపట్నంలో ఇవ్వాలి అనేది మేము చాలా కష్టపడుతున్నాం అండి. బికాజ్ ఎడ్యుకేషన్ ఐ థింక్ ఎవరైనా ఇస్తారు, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఎస్పెషలీ ఫర్ అ సిటీ లైక్ విశాఖపట్నం వేర్ we are going and there is lot of growth next 5 years 10 years. మన ఉన్న గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు కూడా he has lot of plans. Alage Nara Lokesh garu kuda he has lot of plans to improve the education system in Andhra Pradesh. And we are always working for the vision of the government, working for the vision of the founder in order to make quality education available in Visakhapatnam. Alagane మా చైర్మన్ అయిన రవీంద్ర గారు, రాజేంద్ర గారు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇచ్చే సపోర్ట్తో కూడా మేము మా జనరేషన్ వీఆర్ ఆల్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ everyone's vision a reality. And being the granddaughter, the last granddaughter of Alvar Das garu, I am very proud to say that మన ఆయన స్టార్ట్ చేసిన మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ న్యాయ విద్యా పరిషత్ అండి. 1980లో స్టార్ట్ చేశారు ఆయన. అండ్ ఈ ఇయర్కి 45 years వచ్చింది. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్కి రిలేట్ అయిన అందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడు మన జడ్జెస్ కింద సర్వ్ చేస్తున్నారు, సీనియర్ అడ్వకేట్స్ కింద సర్వ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇప్పటికి కూడా 45 years అయినా కూడా వాళ్ళంతా ఒక ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ NVP లా కాలేజ్. బట్ ఇప్పటికి కూడా దే రిమెంబర్
ఆల్వర్ దాస్ గారు విత్ దేర్ హార్ట్. అండ్ ఇప్పటికీ నేను వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తారు, ఆ, ఆయన గొప్పతనం గురించి చెప్తారు, ఆయన సర్వీస్ గురించి చెప్తారు. సో ప్రాబబ్లీ నేను అప్పుడు ఆబ్వియస్లీ చాలా చిన్నదాన్ని, కానీ నేను ఈ ఫీల్డ్లో దిగిన తర్వాతే ఆయన ఆయన ఇంపార్టెన్స్ నేను తెలుసుకున్నాను, ఆయన విజన్ నేను తెలుసుకున్నాను. అసలు ఆయన ఎందుకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు విశాఖపట్నంలో అనేది కూడా నాకు ఆయన విజన్, ఆయన ఫోకస్, ఆయన గోల్ అన్నీ కూడా నాకు న్యాయ విద్యా పరిషత్ వల్ల చాలా అర్థమయ్యాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ కమింగ్ విత్ మోర్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు కొత్తగా హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఎంవిపిలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కొత్తది వస్తుంది. సో ఆర్ గ్రోత్ ఇస్ బియాండ్ లీప్స్ అండ్ బౌండ్స్. అండ్ మా ఫోకస్, మా విషన్ ఎప్పుడు ఒక్కటే, టు గివ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ విశాఖపట్నం. ఎక్కడ మా స్టూడెంట్స్ వెళ్ళినా కూడా దే హ్యావ్ టు టాక్ వెరీ కాన్ఫిడెంట్లీ, దే హ్యావ్ టు బీ వెరీ కాన్ఫిడెంట్, బికాస్ నాలెడ్జ్ అనేది ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండి. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి అన్ని మైండ్లో గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన కాన్ఫిడెన్స్, మనం మాట్లాడే విధానమే విల్ షో వేర్ వి కమ్ ఫ్రమ్. And therefore, our focus is always in making our students very confident and good speakers.